నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు అందుతున్న సాయాన్ని చంద్రబాబుకు వివరించిన ప్రతిపాటి. విజయవాడలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు విశ్రమించేది లేదని వ్యాఖ్య. వాడవాడలా మారుమ్రోగుతున్న గణనాథుని నామస్మరణం. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్న భక్తులు. తిమ్మాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఆకస్మిక దాడి చేసి బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు. నాదెళ్ల మండలం కేంద్రంలో పర్యటించిన కలెక్టర్ అరుణ్ బాబు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల పరిశీలన. ముంపు బారిన పడిన విజయవాడ నగరంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విభాగాల అధికారులు ఎవరూ విశ్రమించరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. సహాయ చర్యలను యజ్ఞంలో భావించి ప్రతి బాధితుడికి సాధ్యమైనంత సాయం అందించాలని ఆయన సూచించారన్నారు. విజయవాడ 45వ డివిజన్లోని కబేళా సెంటర్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారం రోజులుగా అక్కడే సహాయ చర్యలు వీక్షిస్తున్న ప్రతిపాటి బాధితులకు అందుతున్న సాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా కబేళా సెంటర్లో నిత్యావసరాలు పంపిణీని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వస్తువులన్నీ సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. వరద బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రతిపాటికి సూచించారు. వరద బాధితులకు అవసరమైన వాటి గురించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూ సత్వరమే పరిష్కరిస్తున్నారని ప్రతిపాటిని అభినందించారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని చంద్రబాబు చెప్పారు. మంత్రులు, అధికారులు కూడా బురదలోనే పనిచేస్తున్నారని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బుడమేరు గట్లను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అనంతరం 45వ డివిజన్ పరిధిలో పారిశుధ్య పనులను ప్రతిపాటి పర్యవేక్షించారు. కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్తను తొలగించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు నుంచి మీ ఇండ్లన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఎవరున్నారు, మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఏమి నష్టపోయారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కార్లు కానీ, ఆటోలు కానీ, లేకపోతే మోటార్ బైకులు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం. ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి, ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి, ఇంకో కొన్ని చిన్న చిన్న కొట్లు ఉన్నాయి, కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా, అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి, ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ, లేకపోతే ఒక సామగ్రిలో ఎలక్ట్రికల్ సామగ్రి, ఎలక్ట్రానిక్ సామగ్రి చాలా ఉంది. చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు, అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి, దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా, లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బాధ్యత తీసుకుంటాం. ఒక ఇంట్లో లైట్లు వెలగవు, ఇంకో పక్క మీ కుక్కర్ పనిచేయదు, ఇంకో పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు. మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం. ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతంలో రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం. ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా. రేపు ఎల్లుండి ఒక నిర్ణయం చేస్తాం. మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్త ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కలుగుతాం. నా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకూడదు. చిలకలూరిపేట పట్టణం పండ్రిపురం 5వ లైన్లో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహానికి మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని, వరద ముంపు ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజల కష్టాలు తొలగిపోవాలని ఆ గణనాథుని కోరుకున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
మా వాళ్ళు డ్రాఫ్ట్ తీయండి. యంగ్ బ్యాచ్ ఉన్నారు ఎక్కడే ఇంకో కొబ్బరి కొంచెం పళ్ళు తెప్పించారా? వచ్చినాయి. చిలకలూరిపేట పట్టణంలోని భావన ఋషినగర్లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అజిత్ సింగ్ సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పద్మశాలి యూత్ సభ్యులు వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వారు ఇకపై ఏ పని తలపెట్టినా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం పద్మశాలి యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అజిత్ సింగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జంగిల్ శ్రీనివాస్, జి తేజ, రమేష్, దాసరిలీల, సాయి గణేష్, చింతక్రింద రామకృష్ణ, చింతక్రింద సాయి భక్తులు పాల్గొన్నారు. రమేష్ మొత్తం వేసి అందరూ వాళ్ళు ఈరోజు 32వ వార్డులో పద్మశాలి యువత 16 సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థి జరుపుకుంటున్నారు. ఇలాగే 100 సంవత్సరాలు జరుపుకోవాలని, అందరికీ ఆ స్వామి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని దేవిశెట్టివారి వీధి కోమల విలాస్ సెంటర్లో క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 19వ వార్షికోత్సవంలో భాగంగా ఆదియోగి గణపతిని వారు ప్రత్యేకంగా తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఏడాది గణపతి ఉత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో క్రేజీ బాయ్స్ భక్తులు పాల్గొన్నారు.
జై బోలో గణేష్ మహారాజ్ కి చిలకలూరుపేట స్థానిక దేవిశెట్టి వారి వీధిలో క్రేజీ గైస్ 19వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఈ సంవత్సరం ఆదియోగి గణపతిని తయారు చేసామండి. ఇది ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరు, మన ఐడియా ఉండే ఉంటుంది అందరికీ. అక్కడ ఆదియోగి శివుడు ఉంటారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ సంవత్సరం ఆదియోగి గణపతిని తయారు చేయడం జరిగింది. ఇది 4 రోజులు మన విజయవాడ అంతర్జాతీయ కళాకారులు మనకి విజయవాడ దగ్గరలో ఇలాంటి వర్కర్స్ ఉన్నందుకు చాలా గర్వపడాలి మనం. వాళ్ళ చేత మనం 4 రోజులు పగలు రాత్రి మొత్తం కష్టపడి వీటిని తయారు చేయడం జరిగింది. మొత్తం 8000 ఆదియోగి శివలింగాలు తోటి తయారు చేసాం వీటిని. ఇది మా 19వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము సేవా కార్యక్రమాలు కూడా చేద్దామని నిర్ణయించుకొని గోశాలలో గోసేవ చేయడం, మొక్కలు నాటే కార్యక్రమం, ప్రశాంతి బాపూజీ వృద్ధులాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేయడం, మొక్కలు నాటే కార్యక్రమం, మరియు వర్షపు నీరు వృధా పోకుండా ఇంకుడు గుంతల కార్యక్రమం చేయడం జరిగింది. ముందు ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేసి మా సంస్థ నుంచి ఈ సర్వీసెస్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్ అందరికీ. అలానే ప్రతి సంవత్సరం మేము ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతినే వాడతాం. ఎంత రిస్క్ అయినా సరే అది ఎప్పుడూ అది ఫాలో అవుతా ఉన్నాం. అందరూ ఇలానే ఎకో ఫ్రెండ్లీగా విగ్రహాలు తీసుకొచ్చి కలుషితం కాకుండా చూడాలని మా సంస్థ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. చిలకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో బాల గణపతి యూత్ వారి ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లతో అలంకరించిన మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు అల్పాహారం అందజేస్తున్నారు. కార్యక్రమంలో బాలగణపతి యూత్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. భక్తమాసేలరా చిలకలూరుపేట పట్టణం చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి బాల గణపతి యూత్ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ యొక్క పందిరి వినాయక కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం విశేషమైన కార్యక్రమాలు చేసుకొని మరియు ఈ పూట స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దశహారతులతో ఈరోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య ఈ రోజున ఈ బ్రహ్మాండంగా ఈ దశహారతుల కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అలానే నిమజ్జన కార్యక్రమంలో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి మహాలడ్డు వేలం జరుగుతున్నది. అనంతరం 4 గంటలకి అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు కని విని ఎరగినటువంటి రీతిలో ఎంతో సాంప్రదాయ పద్ధతిలో రేపు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. మా చౌత్రా సెంటర్ బాల గణపతి యూత్ వారి ఆధ్వర్యంలో రేపు ఈ కార్యక్రమం జరగబోతున్నది.
అలానే మాకు ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గణేష, జై జై గణేష. జై గణేష, జై జై గణేష. వినాయక చవితి సందర్భంగా 3 రోజులు కార్యక్రమాలు. ఉదయం వినాయక చవితి రోజున ఉదయం పూజా కార్యక్రమాలు, అలాగే ప్రసాద కార్యక్రమం, అలాగే సాయంత్రం హనుమాన్ చాలీసా, సుందరకాండ, తెల్లారి 2వ రోజు గీతామృతము, సాయంత్రం మణిదీప వందన, అలాగే 3వ రోజు వినాయక గానామృతం. ఈరోజు ఉదయం వినాయక గానామృతం భక్త బృందంచే చక్కగా దేదీప్యమానంగా చేయటం జరిగింది. అలాగే సాయంత్రం కూడా ఈరోజు దశ హారతులు దేదీప్యమానముగా స్వామివారికి ఎంతో అందంగా చక్కగా స్వామివారిని హారతులు ఇచ్చి అందరం కూడా దర్శించుకుందాం. జై గణేష, జై జై గణేష. जय बोलो गणेश महाराज की, गणेश महाराज की, गणेश महाराज की. अरे हरीश. प्रवालाभं गजमुखं पाशाङ्कुशधरं प्रभं एकदृष्टं वक्रतुण्डं स्मरेद्भुतम्. ఈ భాద్రపద శుద్ధ సవితిని పురస్కరించుకొని 3 రోజుల పాటు బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 3వ రోజున విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అట్లాగే స్త్రీలందరూ కూడా అనేక రకమైన స్తోత్ర పాఠాలు, లలితా సహస్రము, విష్ణు సహస్రం ఇట్లా ఇత్యాది స్తోత్ర పాఠాలన్నీ కూడా పారాయణ చేశారు. అలాగే సాయంకాల వేళలో స్వామికి విశేషించి హారతులు, అదేవిధంగా ఒక్కొక్క హారతిని వాటి యొక్క వివరాన్ని చెప్తూ పంచహారతులను కూడా ఇవ్వడం జరిగింది. మహామంగళ హారతి, తర్వాత స్వామి యొక్క తీర్థప్రసాదాలందరూ కూడా భక్తులందరూ కూడా అందించడం జరిగింది. ఇది 7వ వార్షికోత్సవంగా జరుపుకుంటూ వారొక బాల గణేష్ యూత్గా వారిని ఇక ముందు వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగించి ఆ విఘ్నేశ్వరుడు సకల శుభాలు అందించి వ్యాపార అభివృద్ధి కలిగించి ధనధాన్య సంపత్తులు కలిగించాలని మనసారా విఘ్నేశ్వరుని ప్రార్థన చేస్తూ ఈ యొక్క విఘ్నేశ్వరోత్సవాలు 3వ రోజు ఈ రోజున విశేషమైనటువంటి ఉత్సవంగా గొప్పదైనటువంటి ఆనందోత్సాహంతో జరుపుకున్నారు. బోలో గణేష్ మహారాజ్కి. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా చిలకలూరిపేటలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కొలువు తీరిన ఆ గణపతి విగ్రహాలు మిరుమిట్లు కొలిపే లైటింగ్తో అందరినీ ఆకర్షిస్తున్నాయి. చిన్న పెద్ద అంతా కలిసి గణపతి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వాడవాడలా వెలిసిన వినాయకుని ప్రతిమలతో చిలకలూరిపేటలో శోభాయమానం సంతరించుకుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे जय 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 गणेश जय 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 विनायका जय 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 गणेश जय 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 विनायका जय जय जय। దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కత్తిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా
చంద్రుడి గౌరవజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది కర్మ త్రిమూర్తులే నిన్ను గని కాలుంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెళ్తనే అహం నువ్వే దండిల్చరా దండాలయ్యా ఉండాళ్ళయ్యా నీ అండ దండ ఉండాలయ్యా పిండి వంటలారగించి కొండమెత్తి తీవి చెయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అంది చెయ్యా దండాలయ్యా ఉండాలయ్యా జయించయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా దండాలయ్యా ఉండాలయ్యా జయించయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా జై గణేష జై బలో గణేష్ మహారాజ్ కి ముందుగా చిలకలూరిపేట పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. షరాబ్ బజార్ గణేష్ మహోత్సవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో మెయిన్ బజార్లో ఉన్న అన్ని వ్యాపార సంస్థలు మరియు గోల్డ్ వర్కర్స్ స్వర్ణకార సంఘం వారందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం 29వ వార్షికోత్సవంగా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎంతో ప్రత్యేకంగా ప్రతి పందిరిలో కాకుండా వినాయకుడి విగ్రహం ఎంతో ప్రత్యేకంగా ఎక్కడా లేని విధంగా మన గుంటూరు జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఎంతో ప్రత్యేకత కొన్ని లక్షల గవ్వల్ని సేకరించి ఒక సైజుగా కూర్చి వాటన్నిటికీ బంగారపు పూత పూసి అమెరికన్ డైమండ్స్ ముత్యాలు పగడాలు కెంపులు అన్నీ కూడా కలిపి ఒక వినాయకుడి విగ్రహం సర్వాంగ సుందరంగా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహం చిలకలూరుపేటలోనే తయారు చేయించాము. కలకత్తా, హైదరాబాదు, విజయవాడ నుంచి, తంజావూరు నుంచి వర్కర్స్ పిలిపించి దాదాపు 15 రోజులు నిర్విరామంగా 10 మంది కళాకారులు యొక్క శిల్పులు యొక్క విగ్రహం తయారు చేయడం జరిగింది. ఎంతో చక్కగా మా పందిరి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గతంలో నవధాన్యాల గణపతి, నవరత్నాల గణపతి, ముత్యాలు పగడాలతో గణపతి, డ్రై ఫ్రూట్స్తో గణపతి, లక్ష గణపయ్యలతో గణపతి, బంగారు కాసులతో లక్ష్మీ గణపతి, అమెరికన్ డైమండ్స్లో గణపతి ఇట్లా ప్రతి సంవత్సరం ప్రత్యేకం. దానిలో భాగంగా ఈ సంవత్సరం లక్ష్మీ గవలతో గణపయ్యని అలంకరించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు రాత్రి 8:30 స్వామివారిని పంచహారతులతో సేవిస్తున్నాం. కాశీలో గంగాహారతి ఎలా ఉంటుందో అదేవిధంగా చిలకలూరుపేట షరాబ్ బజార్లో గణపయ్యకి పంచహారతులతో సేవా కార్యక్రమాలు ఉంటాయి. 3 రోజులు కూడా ఎంతో దేదీప్యమానంగా జరిగింది. రేపు 4వ రోజు మా పందిరిలో మా స్వామివారి మహాలడ్డు ప్రసాదం వేల ఉంటుంది. గతంలో కంటే భిన్నంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు మా పందిరి లడ్డు 5 లక్షల రూపాయల వేలల్లో పాడుకొని భక్తులు ఎంతో ఆనందపడుతున్నారు. దానిలో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకు మహాలడ్డు ప్రసాదం వేల ఉంటుంది. తర్వాత లక్కీ డిప్ ఉంటుంది. స్వామివారి భక్తులకి ప్రసాదంతో పాటు ఏదన్నా బహుమతి ఇవ్వాలని మా కమిటీ వారి తలంపుతో ఫస్ట్ ప్రైజ్గా 1 లక్ష రూపాయల పైన విలువ చేసే సుజుకి యాక్సెస్ 125ని, సెకండ్ ప్రైజ్గా 32 ఇంచెస్ LED టీవీని, థర్డ్ ప్రైజ్గా ఒక వాషింగ్ మిషన్ కూడా స్వామివారి ప్రసాదంతో పాటు భక్తులకు అందజేస్తున్నాం. రేపు రాత్రి జరగబోవు నిమజ్జనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ దాదాపు 25 అడుగుల ఎత్తుండే విఘ్నేశ్వరుడు నాట్య గణపతి మన పురవీధుల గుండు నాట్యం చేస్తూ లేచి నిల్చొని భక్తుల కోరికలు తీర్చే బంగారం కొంగు బంగారమై నిలుస్తాడు. దీనిలో భాగంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన దాదాపు 100 మంది పైగా నృత్య కళాకారులచే కేరళ నుంచి పంచవాయిద్యాలు, తమిళనాడు నుంచి భరతనాట్యాలు, అలాగే కర్ణాటక నుంచి శ్రీకృష్ణ లీలలు 100 మంది పైగా కళాకారులచే రేపు విద్యుత్ దీపాలంకరణతో బాణసంచా వెలుగులతో స్వామివారి నిమజ్జనోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారిని కోరిన కోరికలు తెచ్చి కొంగు బంగారమైన మా విఘ్నేశ్వరుని తలచి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
సందర్భంగా మాకు సహకరించిన చుట్టుపక్కల ప్రజలకి ముఖ్యంగా మెయిన్ బజార్ షరాబ్ బజార్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపార సంఘాల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. నాదెళ్ల మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా రైస్ మిల్లులో పీడీఎఫ్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్లు వచ్చిన పక్కా సమాచారంతో అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన బేతంచెర్ల హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోనికి వెళితే వెంకటేశ్వర్లు ఆగస్టు 27వ తేదీన ఇంటికి తాళం వేసి హైదరాబాదుకు వెళ్ళగా గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు దొంగిలించారని సెప్టెంబర్ 9న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు ఆధ్వర్యంలో నాదెళ్ల ఎస్ఐ పుల్లారావు మరియు సిబ్బంది ఈ నెల 9న గణభవరం గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ వద్ద పిడుగురాళ్ల గుంటూరుకు చెందిన వెంకటకృష్ణ గణేష్ రెడ్డి తారసపడగా వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో వీళ్లు సత్తెనపల్లి మాచవరం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారని, ఈరోజు వీళ్ళిద్దరినీ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని సిఐ సుబ్బనాయుడు తెలిపారు. మండల కేంద్రమైన నాదెండ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే ప్రక్కనే ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని తూబాడు గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట మండల స్థాయి అధికారులు ఉన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.